అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నట్టే కదా. గుడ్ ఫ్రైడే అయిపోయింది, అవునా? ఈస్టర్ అయిపోయింది, శివదాన కూడికలు అయిపోయినాయి. శివదాన కూడికలు పెట్టినప్పుడు స్థలం జరపలేదు. ఇటు జరుపు చీరలు, అటు జరుపు, ఇటు జరుపు, అటు జరుపు అన్నాను కదా. ఇప్పుడేమో కొంచెం రిలాక్స్, ఎందుకంటే యేసుప్రభు అయితే చేసిండు కదా. యేసుప్రభు అయితే చేసిండు, పునరుత్థానం అయితే వచ్చేసింది. సంతోషం. దేవుని వాక్యము ఎంతమందికి అవసరమో దేవునికి తెలుసు కాబట్టి మన వారిని సిద్ధపరుస్తాడు. మనం కూడా మన మనసు పెట్టి కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడదాం. అయితే పునరుత్థానంలో మనం ఉన్నాం కదా. గతించిన ఆదివారము పునరుత్థానం గురించి ఇంచుమించుగా చాలా మాటలు మనం విన్నాం. బలమైన మెసేజ్ కూడా మనం విన్నాం, అవునా? గ్రీటింగ్స్ టైంలో కూడా పాస్టర్ గారు కూడా కొన్ని నిమిషంలో పునరుత్థానం గురించి చెప్పేశారు. ఇంకేముంది చెప్పడానికి అని అంటే ఏమన్నా వెతికితే దొరుకుతుందేమో అని అనిపించింది. ఎందుకంటే ఈ చివరి అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం కూడా పునరుత్థానంకు సంబంధించే ఉన్నది కదా. అయితే ఇందులోకించి కొన్ని మాటలు మనము వినడానికి ఇష్టపడదాం, ఆలోచించడానికి ఇష్టపడదాం. ఫస్ట్ అయితే అసలు పునరుత్థానము యొక్క బలం, పునరుత్థానం యొక్క శక్తి అసలు ఎంత ఉంటుంది అనుకుంటారు? ఒకసారి ఆలోచన చేయండి. దాని బలము, దాని శక్తి. అవునా? యేసు ప్రభు తిరిగి లేచాడు కదా, మనకందరికీ తెలుసు కదా. లేచిండా? లేచాడా? లేచిండని మనం అనుకుంటున్నామా? అవునా? అప్పట్లోనంట అక్కడ యేసు ప్రభుని కావలి కాస్తున్న వారు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పారట. ఏమని చెప్పారు? అయ్యో, యేసు ప్రభు లేచాడు మరి, అవునా? యేసు ప్రభు లేచాడు మరి ఏం చేద్దాము మనము అని అంటే వాళ్ళందరూ ఆలోచన చేసి ఏం చేశారట? పెద్దలందరూ ఆలోచన చేసి ఆయన సమాధిలోకి ఎంచి ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయారు అని మీరు చెప్పేయండి. అక్కడ కింద రాయబడ్డ మాట ఏంటంటే, ఆ మాట ఇప్పటి వరకు, అంటే అది రాసే బుక్ వరకు కూడా అక్కడ ఉన్నదట. ఆ మాట మాట్లాడుకుంటూనే ఉన్నారట కదా. ఆ మాట మాట్లాడుకుంటూనే ఉన్నారట. మరి మనం ఏమనుకుంటున్నాం? ఇంతకీ యేసు ప్రభు లేచాడా? లేచిండు అంటే మనం నమ్ముతున్నామా, లేకపోతే అనుభవిస్తున్నామా? ఏం జరుగుతుంది అసలు? కొంతమందిని మనం తీసుకొని ఆలోచన చేయడానికి ఇష్టపడతాం. నేనైతే అనుకుంటున్నాను, మరి దేవుడి కృప ఎంత మట్టుకు అనేది. కొంతమంది బైబిల్లో మనకు కనపడుతూ ఉంటారు. యేసు ప్రభు కంటే ముందు వాళ్ళు ఎలా ఉన్నారు, యేసు ప్రభుతో ఎలా ఉన్నారు, యేసు ప్రభు చనిపోయిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు, యేసు ప్రభు పునరుత్థానం అయిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు, యేసు ప్రభు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు. నేను అనుకుంటున్నాను మన జీవితాలన్నీ కూడా ఇంచుమించుగా ఎక్కడొక దగ్గర మనం టచ్ అవుతాం అని నేను అనుకుంటా ఉన్నాను. ఎక్కడొక దగ్గర మాత్రం మనము టచ్ అవుతాం. ఎక్కడ టచ్ అవుతాం అనేది మాత్రము మనకు అర్థమైపోతుంది, మనం ఎక్కడ ఉన్నాము అనేది. అవునా? అది ఆలోచన చేయడానికి ఇష్టపడదాం. సరేనా? ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మనసులో ఒక్క నిమిషం, దేవా ఈ సమయం ఒక మాట అయినా సరే నాతో మాట్లాడండి అయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడదాం. పరిశుద్ధ దేవ, నమ్మకం కలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. నువ్వు మహోన్నతుడు, గొప్ప దేవుడు, సర్వాధికారివి ప్రభువా, శరీరధారిగా ప్రభువా, వాక్య రూపంలో మా మధ్య ఉన్న దేవుడు. నా దేవా ప్రభువా, మీరు మాట్లాడే దేవుడు, మీరు కృప చూపించే దేవుడు ప్రభువా, మీరు సహాయాన్ని కోరుకుంటా ఉంటున్నాం. ఈ సమయంలో నా దేవా, నీ పక్షంన నేను నిలబడి ఉంటున్నా, మీ కృపను అనుగ్రహించండి. నా మనసులో ఏముంది ప్రభువా, నా ఆలోచన ఏముందో మీరు ఎరిగిన దేవుడు ప్రభువా, మీరు కృప చూపించండి. ప్రభువా, మా అందరితో మీరు మాట్లాడండి. నా దేవ, సరైన రీతిలో ప్రభావ మీ వాక్యాన్ని ధ్యానించడానికి, సరైన రీతిలో మేము అర్థం చేసుకోవడానికి నా దేవ ప్రభావ, పరిశుద్ధాత్మ దేవ, మీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ప్రభావ, నా జ్ఞానం కాదు, నా తెలివి కాదు, కానీ నా దేవ మీ ప్రసన్నత,
ప్రభా మీ వాక్య వెలుగులో ప్రభా మేమందరం పరిశీలన చేసుకోవడానికి మీ కృపను అనుగ్రహించమని, బలపరచమని, నడిపించమని, మీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ ప్రభా ఉజ్జీవింపజేయమని మీ బంగారు పాదంలో మొక్కుతూ ముద్దు పెట్టుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదివినటువంటి వాక్యంలో ఒక మాట మనం చదువుకుందాం. 21వ అధ్యాయము 3వ వచనం. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చదమని వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ చాలు. ఇక్కడ ఒక సంఘటన జరుగుతుంది. యేసు ప్రభు లేచిన తర్వాత, చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒక సంఘటన జరుగుతూ ఉంది. ఏం సంఘటన అంటే కొంతమంది ఆయనతో ఉన్న కొంతమంది శిష్యులు ఏం చేస్తున్నారట? చేపలు పట్టడానికి వెళ్తూ ఉన్నారట. అవునా? నేనైతే చేపలు పట్టడానికి పోతా అంటే మేము కూడా నీతో వస్తామన్నాడు. యేసు ప్రభుత్వం కూడా అలాగే మేము నీతో వస్తామని చెప్పి నడిచిన వారే కదా. వారు వాస్తవానికి ఆలోచన చేద్దాం, ఎక్కడ ఉండాలి వాళ్ళు? కింద ఒక వచనం ఉన్నది, చదువుదాం. 14వ వచనం చదవండి. 14వ వచనం. యేసు మృతుల నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది 3 సార్లు ప్రత్యక్షమైందట. 3 సార్లు ప్రత్యక్షమైన తర్వాత వారు ఎటు పోతున్నారట? చేపలు పట్టలేకపోతున్నారు. అసలు ఎక్కడ ఉండాలి వాళ్ళు? ఆలోచన చేయండి. వాళ్ళు ఎక్కడ ఉండాలి? వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఎంతో ఉత్సాహంతో, ఆనందంతో రెంకలేస్తూ నా దేవుడు, మా దేవుడు లేచాడు, మా దేవుడు లేచాడు, పునరుత్థానుడయ్యాడు, ఎందుకంటే శిలువ మరణం పొంది ఆయన లేచాడు అన్న గొప్ప గర్వంతో అందరి మధ్యలో రొమ్ము పిలుస్తూ నడుస్తూ ఉండాలి కదా. అవునా కదా? కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు మరి? అదేంటి మరి? అదేందుకు జరుగుతుంది కదా? అదేందుకు జరుగుతుంది? చాలాసార్లు మనము దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం, అవునా? కానీ వీళ్ళలాగానే మనం కూడా ఏం చేయాలో అది చేసేస్తున్నామవచ్చు. చేసేస్తున్నామవచ్చు కదా. గ్యారంటీ చెప్పలేము కాబట్టి వచ్చు అని పెడితే అయిపోతుంది కదా. చేసేస్తున్నామవచ్చు. ఎందుకు అంటే దేవుని వాక్యము విన్న తర్వాత ఒక మాట చూసుకుందాం, మనకు ఇంకొకటి అర్థం కావడానికి. 20వ అధ్యాయంకి వచ్చేయండి. దాంట్లో 20వ అధ్యాయంకి వచ్చేయండి. 20వ అధ్యాయంలో 9వ వచనం చదవండి. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారు ఇంకా గ్రహింపలేరి అని అన్నది. అంటే ప్రాబ్లం ఎక్కడుంది? ఆలోచన చేయండి. ప్రాబ్లం ఎక్కడుంది అసలు? శిష్యుల దగ్గర ఉందా? కాదు కదా. దేవుడి దగ్గర ఉందా? కాదు కదా. మరి ఎక్కడుంది? ఎక్కడుంది? ఒక్కసారి చూద్దాం. కొన్ని వచనాలు చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 21వ వచనం, 31వ వచనం. ఇది కూడా చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. మనుష్య కుమారుడు శ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని ఏం చెప్పారు? ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారు? మాట్లాడారు. ఎవరు చెప్పారు? యేసు ప్రభువుల వారు చెప్పారు. ఎవరితో చెప్పారు? శిష్యులతో చెప్తున్నాడు మాట. అంటే ఆయన పరిచర్యలో ఉన్నప్పుడు 33.5 సంవత్సరాలు పరిచర్యలో ఉన్నప్పుడు అన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సువార్త ప్రకటిస్తూ అలా నడుస్తున్న సందర్భంలో శిష్యులు కూడా ఆయన వెంట సంతోషంగా నడుస్తున్న సమయంలో ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, మనుష్య కుమారుడు అప్పగింపబడతాడు. అవునా? అప్పగింపబడిన తర్వాత ఏం చేస్తారు? ఆయనని చంపుతారు.
కానీ ఆయన ఏం చేస్తాడు మళ్ళీ 3వ రోజున ఈ మాట చెప్పాడు కదా. అదే ఇంకొకటి కూడా చూద్దాం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 31వ వచనం. ఆయన శిష్యులకు బోధించుచు మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో క్లియర్ ఉందా? ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? శిష్యులతో చెప్తున్నాడు కదా. అదే ఇంకా మీరు మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం, అవునా, 17వ అధ్యాయం 22, 23 వచనాలు కూడా చదివితే ఇవి మనకు కనబడుతూ ఉంటాయి. అంటే ఇన్నిసార్లు పరిచర్యలో యేసు ప్రభు ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎంత ఆనందంగా వెళ్తున్న సమయంలో చెప్పిన మాటలు ఇవి, అవునా, చెప్పిన మాటలు. కానీ ఎక్కడ ఉండాల్సిన శిష్యులు మరి ఎక్కడున్నారు కదా? ఎక్కడ ఉండాలి అసలు? ఎదురు చూస్తూ ఉండాలి కదా. నా ప్రభువు లేస్తాడు, నా ప్రభు లేచాడు, నా ప్రభువు ఎక్కడున్నాడు అని చెప్పి ఆయన దాంట్లో ఉండాలి కదా. పునరుత్థానంలో ఉండాలి కదా, వాళ్ళు పునరుత్థాన బలంలో ఉండాలి కదా. అవునా, ఆ బలాన్ని పొందుకోవడానికి నా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు కదా. ఆయన లేచాడు కదా. ఆయన లేచాడంటే ఇంకా ఎంత అద్భుతం ఇది, అవునా, ఇది చాలా అద్భుతం కదా అని చెప్పి ఈ ఆనందంలో ఉండాలి కదా వాళ్ళు, అవునా కదా. మరి ఎక్కడ ఉన్నారు వాళ్ళు కదా? ఎక్కడుంది ప్రాబ్లం? ఎక్కడుంది ఆలోచన చేయండి. ప్రాబ్లం ఎక్కడుంది? చెప్పేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు కానీ, వాక్యం చదివేటప్పుడు కానీ, అవునా, దానిని జాగ్రత్తగా చూసుకోకపోతే, జాగ్రత్తగా అవగాహన చేసుకోకపోతే, జాగ్రత్తగా ధ్యానించకపోతే ఈ పరిస్థితులు ఏర్పడతాయండి. వాస్తవమే కదా, అవునా. వాళ్ళకి జరిగిన ప్రాబ్లం ఏంటి అంటే, పరిచర్యలో యేసు ప్రభువుల వారు చాలాసార్లు వాళ్ళతో చెప్పాడు. ఏమని అంటే, ఇది జరగబోతుంది, నేను 3వ రోజున లేస్తాను అన్నాడు. ఏమి జరగబోతుంది? నన్ను మనుషుల చేతులకు అప్పచెప్తారు. అప్పచెప్పారా? శిష్యుల ముందని అప్పచెప్పారు. వారు కొడతారు. కొట్టారు కదా. తీసుకుపోయి సిలువ వేస్తారు. సిలువ వేశారు కదా, అవునా. మరి ఇవన్నీ జరిగినప్పుడు నేను పునరుత్థానంలో లేస్తాను కదా 3వ రోజు అని అన్న మాట వాళ్ళు ఎందుకు నమ్మలేదు? ప్రియ సంగమా, సంతోషంలో ఉన్నప్పుడు, అంటే యేసు ప్రభుతో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ బాధ లేదు. ఏమైనా బాధ ఉందా? చెప్పండి ఒకసారి. ఉన్నదంతా యేసు ప్రభుల వారికే బాధ ఉన్నది. ఆయననే ప్రార్థన చేయాలా, ఆయననే వాక్యం చెప్పాలా, ఆయననే స్వస్థపరచాలా, ఆయననే నడవాలా, అవునా, చెల్లం దాకా ప్రార్థన చేయాలా, పొద్దున్న దాకా వాక్యాన్ని బోధించాలి కదా. ఎవరు? పరిచయులు, శాస్త్రులు, వీళ్ళందరూ కూడా అటాక్ చేస్తూ ఉంటే అటాక్ను ఎదుర్కోవాలా, అవునా. తన గడియ రానప్పుడు ఆయన తప్పించుకోవాలా, అక్కడి నుంచి వెళ్ళిపోవాలా. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. ఎవరికి ఉన్నది ప్రాబ్లం? యేసు ప్రభుల వారికి ఉన్నది. ఇవన్నీ చేస్తూనే ఆయన బోధిస్తూ ఉన్నాడు. కానీ వారు మాత్రము ఆయనతోనే ఉంటూనే ఉన్నారు, సంతోషంతో ఉంటున్నారు, ఆయనను వెంబడిస్తున్నారు, ఆయన నడుస్తున్నారు ఆయనతో. కానీ అవునా, ఆ మాటలు మాత్రము గ్రహించట్లేదు. మన జీవితాలకు ఒక మాట చెప్తాను. దేవుని వాక్యాన్ని మనం గ్రహించకపోతే, సంతోషంగా ఉన్నాం, చర్చ నడుస్తుంది, మనల్ని ఎక్కించుకొస్తున్నారు, వాక్యం చెప్తున్నారు, టీ పోస్తున్నారు, అప్పుడప్పుడు స్నాక్స్ ఇస్తున్నారు, అవునా, వాక్యాన్ని బోధిస్తున్నారు, చాలా సంతోషం ఉంది, ఏ బాధ లేదు. ఉన్నది ఎవరైనా బాధ? ఏ బాధ లేదు. ఇలా గడిచిపోతున్న ఈ తరుణంలో ఒక దినం వస్తుందండి. నేను తప్పకుండా చెప్తున్నాను, ఒక దినం వస్తుంది. ఆ దినము నాడు మాత్రము ఎవరు నిలబడతారు, ఎవరు నిలబడరు అంటే, వాక్యాన్ని ధ్యానించి జాగ్రత్తగా విని, జాగ్రత్తగా పరిశీలన చేసి, దాని ప్రకారంగా జీవించాలన్న ఆశ కలిగిన వారు మాత్రమే నిలబడతారు. లేకపోతే కాదు. ఎందుకంటే నేను చెప్పే మాట కాదు ఇది, వాక్యమే చెప్తుంది, వాక్యమే చెప్తున్న మాట ఇది, అవునా. మీరు జాగ్రత్తగా లేఖనం చూడకపోతే, జాగ్రత్తగా ఉండకపోతే, ఎందుకంటే మనం పరిశీలించింది ఇవన్నీ చూస్తున్నప్పుడు, నేను పునరుద్ధరణ మీద తీసుకోవాలని అనుకుంటున్నప్పుడు, ఇదంతా చూస్తూ ఉన్నప్పుడు చాలా విషయాలు, అన్ని సువార్తలు చదివాను. లాస్ట్ అధ్యాయం కదా,
అన్ని చదివేశాం, ఎక్కడ 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 ఏమన్నా ఇది దొరుకుతుందా అని. కానీ మార్క్స్ వార్తలో ఒక 20 వచనాలు ఉన్నాయి. మార్క్స్ వార్తలో 20 వచనాలు ఉన్నాయి, 16వ అధ్యాయం. అవునా? కానీ అద్భుతంగా ఆడ అనిపించింది. ఒకసారి చూద్దాం. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 7వ వచనం చూడండి. దూతలు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరితోని? మగ్దలేని మరియతోని వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట చూద్దామా? చెప్పుడా నేను బయటకు వచ్చి విస్మయం నొంది వణుకుచూ సమాధి వద్ద పారిపోయింది. వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. ఇది ఒక బ్యాచ్ అండి. అవునా? ఇదేంటిదంటే వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళారు, దూత మాట్లాడింది, అంతా చెప్పేసింది. అవునా? కానీ వాళ్ళలో ఏమున్నదట? భయం ఉండిపోయింది. ఏం భయం ఉన్నది? ఇది నేను ఎవరికైనా చెప్తే వాళ్ళు ఏమంటారు? నమ్ముతారో నమ్మరు. అవునా? మళ్ళీ ఏమన్నా అంటారేమో, లేచిన రుజువులు ఏమన్నా నాకు అడుగుతారేమో అనేది భయం. భయం ఉంటే కష్టమని క్రైస్తవ్యంలో. అంటే దేవుడి గురించిన భయము నీకు ఎప్పుడు ఉంటుంది మనకు అని అంటే, నీకు దేవుడు అర్థం కాకపోతే నిజంగానే భయం ఉంటుంది. దేవుడు అర్థమైతే భయం ఉండదు. మన తల్లిదండ్రుల దగ్గర మనం భయపడతామా? భయపడతామా? ఎందుకు భయపడము? మనం వాళ్ళతోనే కలిసి ఉంటున్నాం కాబట్టి కదా. కలిసి ఉంటున్నాం, వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు ఎలా అనేది మనకు తెలుసు కాబట్టి. ఇక్కడ ఏమొక సందర్భం ఏం కనబడతా ఉంటుందంటే, వాళ్ళు అన్నీ చూశారు, విన్నారు, దూత మాటలు విన్నారు, వెళ్ళి చెప్పండి అంటే భయంతో చెప్పలేదట. ఇంకా కిందికి ఇంకోటి కూడా చదువుదాం. యేసు లేచి కనబడేను, ఆరికి తెలియజేసాను. కానీ నమ్మకపోయింది. ఇది ఒక బ్యాచ్ అండి. వచ్చి మేము చూసాము అని చెప్పినా కూడా వీళ్ళేం చేస్తున్నారట? అసలు నమ్మనే లేదట కదా. నమ్మనే లేదు. నిజంగా పునరుత్థానుడని మనం నమ్ముతున్నామా? కాకపోతే వాక్యం వీళ్ళు అంటే అయ్యగారు మనకు బోధిస్తున్నారు కాబట్టి, చిన్నగా ఉన్నప్పటి నుంచి మనం వింటున్నాం కాబట్టి, యేసు ప్రభు చనిపోయి లేచిండని మనం వింటున్నాం కాబట్టి అలాగా మనం నమ్ముతున్నామా? అలాగా నమ్ముతున్నామా? నిజంగా యేసు ప్రభు పునరుత్థానంలో మనము ఉన్నామా? ఇంకొక మాట కిందకి చదివేద్దాం. ఇంకోటి కూడా చదవండి. అది 11-12 వచనం. ఇద్దరు ఒక పల్లెటూరు. ఈ సందర్భం కూడా మనకు తెలుసా? వారికి ప్రత్యక్షమైన తెలియజేసారు కానీ నమ్మకపోయింది. ఇది సందర్భాన్ని కూడా మనం పరిశీలన చేద్దాం. వీళ్ళు ఎవరంట? ఎమ్మాయి గ్రామానికి వెళుతున్నప్పుడు, ఒక ఇద్దరు వెళ్తున్నప్పుడు వాళ్ళతో యేసు ప్రభు నడిచాడు, వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు కొంత సమయం తర్వాత వాళ్ళు నమ్మారు. నమ్మి వచ్చి 11 మందికి చెప్తున్నారట. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ 11 మంది ఎవరు? శిష్యులు. ఇట్స్ గ్రేట్ శిష్యులు. అవునా? ఎందుకంటే యేసు ప్రభుతో ఇటు అటు పక్కలకు ముందర బాడీ గార్డ్స్ లెక్క తిరిగినోళ్ళు. అంత మాదే, అంత మాదే, ఇదంత మాదే, ఏది జరిగినా ఇదంతా మాదే అని చెప్పుకుంటా తిరిగిన వాళ్ళు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారట? అయ్యో మేము చూసినాం దేవుణ్ణి, మాతో మాట్లాడాడు, అవునా, మాతో మాట్లాడాడు అని చెప్పినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారట? నమ్మట్లేదట కదా. ఎందుకు నమ్మట్లేదు? అసలు వాళ్ళ మైండ్లో ఆయన లేస్తాడు అన్న థాటే లేనే లేదు. ఆయన లేస్తాడు అన్న థాటే లేదు. వాళ్ళు ఏం చేశారంటే శిలువ మరణం కాగానే ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. పరిస్థితులను బట్టి మనం నమ్ముతున్నామా, నమ్మట్లేదు? ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. ఇంకా కిందికి ఇక చాలు, ఇట్లా చాలు. మనం ఒకసారి ఒక ముగ్గురిని చూపెడుతూ నేను ముందరికి వెళ్తాను. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇదే శిష్యుల గురించి మనం ఆలోచన చేద్దాం. మొదటిగా శిష్యులు ఎలా ఉన్నారు? యేసు ప్రభు దగ్గరికి రాకముందు వాళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళు, జాలరు, చదువు లేని వారు కదా.
వాళ్ళని యేసు ప్రభు ఏం చేశాడు? పిలిచాడు కదా. పిలిచి ఏం చేశాడు? తన వెంట తిప్పుకున్నాడు కదా, తన వెంట తిప్పుకున్నాడు. వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే ఆయనతో తిరిగారు. ఎన్ని రోజులు తిరిగారు? 3.5 సంవత్సరాలు కదా. 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగారు. అవునా? తిరుగుతూ వాళ్ళు నేర్చుకున్నది ఏమన్నా ఉన్నది అంటే, ఇప్పుడు మనం లేఖనం పరిశీలన చేసినాము, నేర్చుకున్నది అంతకాలం ఏమీ లేదు. సంతోషం ఉంది కాబట్టి వెళ్ళిపోతూనే ఉన్నారు. ఒక దినం వచ్చింది, కష్టకాలము. ఆ దినం ఏంటిదంటే ఆయన సిలువకు అప్పగింపబడింది. అంటే నేర్చుకోకపోతే ఒక కష్టకాలం వస్తుంది అని బైబిలే చెప్తుంది. వాళ్ళని చూపిస్తూ ఉంది. ఏమని అంటే, ఒక కాలం వస్తుంది, ఆ కాలం నాడు నువ్వు నిలబడతావా పారిపోతావా? నిలబడతావా పారిపోతావా? ఇండియాలో ఒక లేటెస్ట్గా ఒకటి ఇది వచ్చింది. ఏంటి తెలుసా? కోర్టు తీర్పు. ఎస్సీలుగా ఉన్న వాళ్ళ ఎస్సీలు క్రిస్టియన్లకు మారితేనంట రిజర్వేషన్ ఏమి కూడా రావంట. ఇప్పుడు చాలా మంది కూడా సందిగ్ధంలో పేరు క్రిస్టియన్ అని చెప్పుకుందామా చెప్పుకోవద్దా? ఒకవేళ చెప్పుకుంటే పిల్లల చదువులు ఏమవుతాయో, చెప్పుకోకపోతే మరి దేవుడు ఏమంటాడు, పాస్టర్ ఏమంటాడు, వేరే వాళ్ళు మనతో ఉంటున్న విశ్వాసం ఏమంటాడు అనే సందిగ్ధంలో చాలా మంది ఉండిపోయారు. ఒక మాట గుర్తుకొస్తా ఉంది. ఒకప్పుడంట ప్రసంగం చెప్తూ ప్రవీణ్ కుమార్, పగడాల ప్రవీణ్ కుమార్ తాను చెప్పింది ఏంటంటే, మీరు చల్లగైనా ఉండండి, వెచ్చగైనా ఉండండి. ఎందుకు అంటే, మీరు క్రిస్టియన్గానే ఉండండి, క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకొని బలంగా, లేదు అంటే మామూలుగానే ఉండిపోండి, కానీ అటు ఇటు కాకుండా ఉండకండి. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తున్నప్పుడు మీరు వింటలేరు కదా. ఒక దినాన అదే దేవుడు పాలకులతో చెప్పిస్తాడు. ఈ మాట విన్నారా? పాలకులతో చెప్పిస్తాడు అని చెప్పి ఇప్పుడు పాలకులే చెప్తున్నారు, అటను ఉండండి ఇటను ఉండండి అని చెప్పి. ఇలా జరుగుతున్న ఈయన శిష్యుల జీవిత చరిత్రలో వాళ్ళు ఆయనను అనుసరిస్తూ ముందరికి వెళ్తున్నారు. ఆ సంతోషంలో ఏం నేర్చుకుంటలేరు. మనం ఇప్పుడు ఒక క్వశ్చన్ వేసుకుందాం. మనము ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన సన్నిధికి వస్తున్నాం కదా, ఆయన ఎరిగినాం కదా, ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు, చనిపోయాడని మనం తెలుసుకున్నాం కదా, తిరిగి లేచాడని మనం తెలుసుకున్నాం కదా. మరి మనం ఎంత నేర్చుకుంటున్నాం? మనం క్వశ్చన్ వేసుకుందాం ఒకసారి. ఎంత నేర్చుకుంటున్నాం? దుబాయ్ వచ్చినప్పుడు ఇంటి దగ్గరికి వదిలేయండి. దుబాయ్ వచ్చినప్పుడు మన స్థితి ఎక్కడుంది? అవునా? దుబాయ్కి వచ్చిన తర్వాత మనం ఎంతవరకు చర్చికి అటెండ్ అయిన తర్వాత, చర్చికి అటాచ్ అయిన తర్వాత మనం ఎంతవరకు డెవలప్ అయినాం? వాక్యంలో కానీ, ప్రార్థనలో కానీ, లేకపోతే ఏదైనా కానీ మన ఆత్మీయ జీవితము, మన ఆత్మీయ పోరాటం అది లోపల ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఆ ఆత్మీయ పోరాటంలో మనం ఎంత వరకు సాధించాం? ఒకసారి మనము మార్పులు వేసుకుందాం. ఎంతవరకు సాధించాం వ్యక్తిగతంగా? ఒకవేళ సాధించకపోతే, ఏం నేర్చుకోకపోతే, ఏం ధ్యానించకపోతే, ఎక్కడిదక్కడే మనం మర్చిపోతూ ఉంటే, ఇప్పుడు విన్నది ఇప్పుడే మర్చిపోయి, చదివింది వెంటనే మర్చిపోయి ఇలా ఉంటే మన జీవితాలు ఒక దినాన కష్టంలోకి వెళ్ళిపోతాయి. ఇది వాస్తవం. కష్టంలోకి వెళ్ళిపోతాయి. ఒక సందర్భం చెప్తాడు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు చాలా మటుకు ఆయన పరిచయం అయ్యాడు. సంఘానికి వెళ్ళేవాడు. సంఘానికి వెళ్తూ ఆయన ఏం చేసిండంటే, బిలీవర్గా మంచిగా మారాడు. అంటే వాళ్ళని ఏమంటారు, అన్యస్తుల నుంచి, కొంచెం చాకలి వాళ్ళ నుంచి వచ్చినవాడు. మాతో టచ్అప్ అయ్యాడు. చాలా మటుకు అన్న నాకు ఇట్లా అట్లా అని కొన్ని చెప్పడం వల్ల వాళ్ళు కూడా మంచిగా నమ్మాడు. చర్చికి పోయాడు. అక్కడ నాకు నచ్చలేదని కొన్ని రోజుల తర్వాత, వెంటనే కాదు, కొన్ని రోజుల తర్వాత చెప్తున్నాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచిన సందర్భాలు. అలా వెళ్తున్నప్పుడు ఆయన ఏం చేసిందంటే, కొన్నిసార్లు మాకు ఫోన్ చేస్తుంటే నేను ఇట్లా అనుకుంటున్నా అట్లా అనుకుంటున్నా అని, ఆయన అసలు ఏది కూడా సరిగా దాని మీద నిలబడతలేడు అని చెప్పి మాకు అర్థమైంది. ఆయన ఒక దినాన్ని ఏం చేస్తున్నాడు, ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. నేను దేవుల్లో బలంగా ఉన్నా కదా, బలపడిపోయినా కదా అని చెప్పి వాళ్ళ ఇంట్లోనే అక్కడ దాకా చర్చికి మేము వెళ్ళలేమండి, అక్కడ మంచిగా బోధిస్తలేనండి, మేము మా దగ్గరనే స్టార్ట్ చేసేస్తానని చెప్పి వాళ్ళ ఇంటికల్లే చర్చి స్టార్ట్ చేసేసాడు. చాలా మంది వాళ్ళ కుటుంబము, చుట్టుపక్కల కుటుంబాలు చాలా మంది ఆయన దిక్కు వచ్చేసాయి. 30-40 మందితో ఆరాధన జరుగుతూ ఉంది. అలా జరిగిపిస్తూ ఉన్నాడు. ఆరాధన జరిగిపిస్తూ ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత
మాట్లాడితే ఆయన ఏమనంటే సరే జరుగుతుంది కదా జాగ్రత్తగా, మరి దేవుడు కాపుదల ఉంటే మంచిది, జాగ్రత్త అంటే అన్న నేను సాక్రమెంట్ ఇవ్వాలనుకుంటున్నానంటే అది మంచిది కాదు అని చెప్పినప్పుడు కూడా ఆయన ఏమన్నాడంటే లేదన్నా దేవుడు వాక్యం చెప్తుంది కదా ఎవరన్నా ఇవ్వచ్చు, అదంటే ఏమున్నది, మరి సంఘస్థులు అటు ఇటు వెళ్ళలేరు కదా, ఎలాగంటే ఆయన సొంతతో ఇవ్వడం మొదలుపెట్టాడు. సంఘం అయితే బాగా సాగుతుంది, వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లల పేర్లు మార్చేశాడు, అన్ని మార్చేశాడు, కుటుంబంలో బలంగా ఉన్నట్టే అనిపించింది ప్రియ సంఘం, బలంగా ఉన్నట్టే. ఆయన ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతా ఉన్నాడు, చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతా ఉన్నాడు. ఇలా జరుగుతున్న తరుణంలో ఒక దినాన షాకింగ్ న్యూస్ ఏంటిది అంటే, అక్కడి నుంచి వచ్చిన ఫోన్ ఏంటి అంటే మీ ఫ్రెండ్ సూసైడ్ చేసుకున్నాడు. తీరా వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ అసలు మమ్మల్ని దగ్గరికి కూడా రాణిస్తలేరు ఎవరు కూడా. ఏమైంది అని అడిగితే వాళ్ళు ఏమంటారంటే చెప్పన్నా అంత మీ వల్లనే అయింది అని అంటారు అన్నట్టు. ఏం జరిగింది అని అంటే ఆయన ఒక లెటర్ రాసి చనిపోయాడు. ఏంటంటే నేను ఇన్ని రోజుల దేవుని సావాసంలో దేవునితో నడిచాను కదా, నడిచిన దాంట్లో దేవుడు నాకు ఏమీ హెల్ప్ చేయలేదు, అవునా, కాబట్టి నేను సూసైడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నా పిల్లల పేరు మళ్ళీ మార్చేయండి, నా భార్య పేరు మార్చేయండి, చర్చి నడవకూడదు అని చెప్పాడు. ఏం నేర్చుకున్నాడండి? ఏం నేర్చుకున్నాడు చెప్పండి? కష్టకాలం ఒకటి వస్తుంది, ఆ కష్టకాలంలో నిలబడకపోతే కష్టం అండి, జీవితాలు ఇలా అయిపోతూ ఉంటాయి. ఆయనతో సహా ఎందరో మంది జీవితాలు మళ్ళీ అటెళ్ళిపోయాయి. జాగ్రత్త సుమ, ఇది నేను చెప్పడానికి ఇష్టపడతా ఉంటున్నాను. అదేవిధంగా ఈ పునరుత్థాన బలంలో వాళ్ళు ఆల్రెడీ యేసు ప్రభుతో నడుస్తున్న కాలంలో ఏమి నేర్చుకోలేదు ఒకటైతే, రెండోది వాళ్ళు ఏం చేసినట్టే యేసు ప్రభుతో కూడా లేరు అన్న సంగతి కూడా మనకు అర్థమవుతుంది. లూకాసు వార్త ఒకసారి లూకాసు వార్త తీయండి, ఒక 10 నిమిషాలు. లూకాసు వార్త చివరిది, కొంతమందిని మనం తొందరగా చూసేసి ముందరికి వెళ్ళిపోదాము. లూకాసు వార్త చివరి అధ్యాయము ఒక సంఘటన జరుగుతుంది. 24వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం ఒకసారి. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యం తీసుకొని సమాధి యొద్దకు వచ్చి, ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి ఏం జరుగుతుందో. సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చి సమాధి దగ్గరకు వచ్చి, సమాధి దగ్గర ఉండిన రాయి ఒకటి, అక్కడికి వాళ్ళు వచ్చేసరికంటే ఏం జరిగింది, రాయి అడ్డానికి లేదు. రెండోది రాయి దొర్లింపబడేట చూచి లోపలికి వెళ్ళిరు కానీ ప్రభు అయిన యేసు దేహం అక్కడ. వాళ్ళు దేనికోసం వచ్చారు? దేహం కొరకు వచ్చారు వాళ్ళు కదా. ప్రభు దేహం అక్కడ కనబడలేదు. ఇంకోటి వాళ్ళకేం తోచకుండగా ఇద్దరు మనుష్యులు, ఒకటి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే వాళ్ళకి కనబడుతుంది ఏంటంటే రాయి తొలగింపబడ్డది ఒక రుజువు, రెండోది ఏమున్నది అక్కడ, వాళ్ళ దేహం లేదు, యేసు ప్రభు దేహం ఆడ లేదు, రెండవ రుజువు. మూడోది ఏమున్నది అక్కడ, దేవదూతలు అక్కడ ఉన్నారు, దేవదూతలు అక్కడ ఉన్నారు, వాళ్ళు కనబడుతున్నారు, అవునా, అది మూడవ రుజువు. ఇంకా వాళ్ళు ఏమంటారు, దేవదూతలు కనబడి సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? సజీవుడు అనే మాట వాళ్ళు వింటున్నారు. ఏమని వింటున్నారు? సజీవుడు. ఎన్నిన్నాం మనవాడ రుజువులు? ఎన్నిన్నాం? ఒకటి రాయి తొలగింపబడ్డది, రెండోది దేహం లేదు, మూడోది దేవదూతలు కనబడ్డారు, అవునా. వాళ్ళు ఏమంటున్నారంటే సజీవుడు అని చెప్పి సాక్ష్యం ఇస్తున్నారు. ఇంకా కిందికి ఒకసారి చూద్దాం, 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో చెప్పండి. ఇంకొక రుజువు ఇస్తున్నది ఏమిటిది అంటే అక్కడ వాక్యం అనే రుజువు చూపెడుతున్నాడు. ఇన్ని రుజువులు ఇస్తే గాని
వారు సరిగా నమ్మట్లేదు. ఇన్ని రుజువులు నిజంగా వారు, మనం కూడా రుజువులు మనకు ఉన్నాయి. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని, ఆయన నిజమైన దేవుడని, ఆయననే మనల్ని నడిపిస్తాడని, ఆయననే మనల్ని బలపరుస్తాడని, కష్టంలో, నష్టంలో, బాధల్లో, ఇబ్బందుల్లో కూడా ఆయనకు తోడుంటాడని చెప్పి మనకు రుజువులు ఉన్నాయి. ఏ రుజువులు ఉన్నాయి? వాక్యం అనే రుజువులు మనకు ఉన్నాయి. కానీ ఎంత మట్టుకు నమ్ముతున్నాం మనం ఎంత మట్టుకు నమ్ముతున్నాం? ఒకసారి క్వశ్చన్ వేసుకుందాం. మనం ఎంత మట్టుకు నమ్ముతున్నాం వాక్యాన్ని? అవునా? ఇంకా కిందికి వద్దాం ఒకసారి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి వారు అప్పుడు నమ్మారు. అవునా? వారు వెతికింది దేహము. ఒకవేళ దేహం కనబడితే వాళ్ళు ఎంతో సంతోషించేవారు. అవునా? దేహం కనబడలేదు కాబట్టి వాళ్ళ ఆ రుజువులన్నీ చూసిన తర్వాత, వాక్యం కూడా విన్న తర్వాత జ్ఞాపకం తెచ్చుకొని వాళ్ళు వెళ్తా ఉన్నారు. తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు ఈ సంగతులన్నీ 11 మంది శిష్యులకు తక్కిన వారికి అందరికీ తెలియజేసి ఈ సంగతులు అపొస్తలులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేనే మరియు యోహాన్నయు యాకోబు తల్లి అయిన మరియు వారితో కూడా ఉన్న ఇద్దరు స్త్రీలు అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా ఒక రుజువు ఇచ్చినా, మేము చూసి వచ్చినాం, మేము వినొచ్చినాం, మేము చూసి వచ్చినాం, అక్కడ ఒక రుజువు ఉంది అని చెప్పినా కూడా వాళ్ళు నమ్మట్లేదంట. ఎమ్మాయి కుమారుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు, అవునా, 6వ వచనం నుంచి ఒకవేళ మనం చూస్తే 13వ వచనం నుంచి చూస్తే వాళ్ళు కూడా నడుచుకుంటూ పోతున్నప్పుడు వాళ్ళతో యేసు ప్రభు ఉన్నాడు, వాళ్ళతో నడుస్తున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళు దేని గురించి ఆలోచిస్తున్నారు? దేని గురించి మాట్లాడుకుంటున్నారు? వాళ్ళిద్దరు యేసు ప్రభు గురించే మాట్లాడుకుంటున్నారు, యేసు ప్రభు గురించే ఆలోచన కలిగి ఉన్నారు. కానీ యేసు ప్రభు వారితో ఉంటే మాత్రం వాళ్ళు నమ్మట్లేదు, గ్రహించట్లేదు. అవునా? యేసు ప్రభే మళ్ళీ ఏం చేసిండట ఒకసారి ఇక్కడ చూస్తే 26వ వచనం చూడండి. మత్తయి లూకాసు వార్తనే క్రీస్తు ఇలాగ శ్రమపడి ఆ మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా అని వారితో చెప్పి మోసేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనం అన్నింటిలో తను గూర్చిన వారికి తెలిపాను. మళ్ళీ లేఖనము బోధింపబడుతుంది, మళ్ళీ లేఖనము బోధింపబడుతుంది. ఇంకొక మాట చూద్దాం. కిందికి వస్తే ఇంకొక సంఘటన జరుగుతూ ఉంది. ఇది ఇళ్ళ దాంట్లోనే ఇంకోటి చూద్దాం. 32వ వచనం చూద్దాం. అప్పుడు వారు ఆయన తోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొని తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్న వారిని కూడి వచ్చి ప్రభు నిజంగా లేచి సీమోనుకు కనబడనని చెప్పుకొంచుండి. అక్కడ కనబడినని చెప్పుకొంచున్నారట. మళ్ళీ ఇక్కడ 11 మంది శిష్యులు మనకు కలుస్తూ ఉంటారు. అవునా? తోమ దగ్గర కూడా అలాగే కలుస్తూ ఉంది. నేను ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, ఆయనతో ఉన్నవాళ్ళు, ఆయనతో నడిచిన వాళ్ళు ఆయన నమ్మలేదండి. పునరుత్థానుడు అయిండు అంటే నమ్మలేదు. ఎన్నో రుజువులు చూస్తే కానీ నమ్మలేదు. మరి ఇంత నమ్మని వారు, అవునా, నమ్మని వారు ఒక్కసారి మనం వాళ్ళ జీవిత చరిత్రలు తిరిగేస్తే, వాళ్ళ జీవిత చరిత్రలు ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? శిష్యుల గురించి. వారి జీవిత చరిత్రలు ఈ లూకా సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త దాటిన తర్వాతనే వారి జీవితాలు తిరిగేస్తే ఎలాగున్నాయండి? ఎలాగున్నాయి ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యం తీయండి. అపోస్తుల కార్యము 'పేతురు గారు ప్రసంగం చేస్తారు. తీయండి ఒకసారి. 2వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. అయితే పేతురు
ఆ 11 వారితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను బిగ్గరగా వారితో ఇట్లా నేను యూదేయ మనుషులారా యెరూషలేములో కాపురమున్న సమస్త ఆ. జనులారా, ఇది మీకు తెలియగాక ఇది మీకు తెలియగాక చెవియొగ్గిన మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు. ఊహించినట్టు వీరు మత్తులు కారు. రొట్టెపొడిచి జామైనా కాలేదు. యావేలు ప్రవక్త ద్వారా చెప్పబడే సంగతి ఇదే. ఏమనగా అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. ఓకే, ఇప్పుడు చాలు. 4వ వచనం చూడండి. 4వ వచనం 19వ వచనం ఒకసారి చదువుదాం. 4వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ ఇంకొక సంఘటన జరుగుతూ ఉంది. అందుకు పేతురును యోహానును వారిని చూచి, ఎవరిని చూసి? అడొక సంఘటన జరుగుతూ ఉంది. మనం చదివినట్టయితే అవునా సువార్త బోధించకూడదు అని చెప్పిన వారితో వారు మాట్లాడుతున్న మాట చూడండి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు సభలో. ఎవరితో అడుగుతున్నారు? వాళ్ళని వాక్యం బోధించొద్దు అన్న వాళ్ళతో వాళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే, దేవుడి మాట వినడం న్యాయమా, మీ మాట వినడం న్యాయం. ఇంత మార్పు ఎక్కడికి వచ్చింది? అవునా, ఇంత మార్పు ఎక్కడికి వచ్చింది? ఇంత మార్పు ఎక్కడికి వచ్చింది అంటే నిజంగా వాళ్ళు పునరుత్థానుడైన దేవుణ్ణి అప్పటికి నమ్మకపోయినా వారు దానిని అనుభవించారు కాబట్టి, అందులో వాళ్ళు నిమగ్నం అయ్యారు కాబట్టి, ఆయన నమ్మి తర్వాత దాన్ని తన జీవితాలకు అన్వయించుకున్నారు కాబట్టి వారు ఏం చేశారంటే శక్తివంతులుగా మారిపోయారు. విశ్వాసీ జీవితము మొదటిగా స్టార్ట్ అయ్యి యేసు ప్రభుతో నడుస్తున్నంత కాలము యేసు కొన్ని కష్టాలు వచ్చి కొంచెం అటిటైన తర్వాత కూడా మళ్ళీ ఎలా మారాలి అంటే ఈ శిష్యుల తరహా. మనం ఎక్కడ ఆగిపోయాం? ఇక్కడనే ఆగిపోయామా? ఈ మార్పులోకి వస్తున్నామా? ఇంకొక లాస్ట్ మాట ఒకటి చదువుకొని ముగించుకుందాం. ఫిలిప్పీలోకి రాసిన పత్రిక ఇంకొక ఆయన మాట్లాడుతున్న ఒక మాట చదువుకొని ముగించుకుందాం. టైం కూడా అయిపోయింది. 3వ అధ్యాయం 7 నుంచి 12 వచనాలు కూడా చదివేద్దాం. అయినను ఏవేవి నాకు పౌలు గారు మాట్లాడుతున్న మాట. వాటిని క్రీస్తు నిమిత్తము అంటే ఎంత డెవలప్ అయిపోయారు, ఎంత దేవునిలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు, ఎంత దేవుడి మీద ఆధారపడ్డారు. అవునా, ఎంత శక్తివంతులై వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అనే మాటలు ఇవి మనకు కనబడతా ఉన్నాయి. అంటే మార్పు రావాలి. మార్పు రాకపోతే కష్టం అండి. ఎక్కడ వేసిన గొగడి అక్కడే ఉన్నది అంటే చాలా కష్టం. క్రైస్తవ జీవితంలో మార్పు కంపల్సరీ రావాలి. ఆధ్యాత్మికమైన మార్పు రావాలి. అది రాకపోతే చాలా కష్టం. ఎందుకంటే దేవుడు చూసేది మార్పును చూస్తాడు, కానీ నువ్వు ఎక్కడ పిలిచానో అక్కడనే ఉంటే దేవుడికి ఏం ప్రయోజనం? పుట్టిన బిడ్డ పాలు తాగుతున్న టైంలో ఆడు 12 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయినా పాలే తాగుతున్నాడు అనుకోండి, ఎవరికి ప్రయోజనం? తల్లిదండ్రులకి ఏమైనా ప్రయోజనమా? సమాజానికి ఏమైనా ప్రయోజనమా? ఎవరికి ప్రయోజనం కదా? ఎదగకపోతే ఎవరికి ప్రయోజనం? మనం కూడా దేవుని నమ్ముకొని దేవుని సన్నిధానానికి వస్తున్న మనము దేవుడు ఆధ్యాత్మికంగా మనం ఎదగకపోతే దేవునికి ఏం లాభం? క్వశ్చన్ వేసుకుందాం ఒకసారి. దేవునికి ఏం లాభం? మనతో దేవుడికి ఏమన్నా లాభం ఉన్నదా? ఇంత చేసిన దేవుడికి మన కోసం ప్రాణం అర్పించి అంత దెబ్బలు తిని అంత కష్టపడి శిల్వయాగమై మళ్ళీ తిరిగి లేచి మళ్ళీ కనబడి రుజువులు చూపెట్టి అన్ని చూపెట్టి నేనే దేవుని, నేనే పునరుత్థానుడైన వాడిని అని చెప్తూ పైకి వెళ్తూ మళ్ళీ నేను తిరిగి వస్తాను, మిమ్మల్ని తీసుకొని పోతానని ఇన్ని చెప్పిన దేవుడికి మనతో ఏమైనా ప్రయోజనం ఉందా? ఆలోచిద్దాం. మనతో ఏమైనా ప్రయోజనం ఉందా? అవునా? అది కంటిన్యూ చేయండి, ముగించేద్దాం. అది లాస్ట్గా. నిశ్చయముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఆయన ఎంత మారిపోయాడండి. పునరుత్థాన బలం కలిగిన వాడు, పునరుత్థాన శక్తి కలిగి ఎంత మారిపోయాడంటే అంత వేస్ట్ అంట, అంత నష్టంగా చూసుకుంటున్నా. ఎందుకంటే నాకు ఏదైతే లాభమో అది నాకు నష్టం. లాభం అని ఏదైతే అనుకుంటున్నానో అదంతా కూడా నష్టంగా చూసుకుంటున్నాడట. ఇంకా చదవండి. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక
ఆ, అనగా ఆ. విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు ఉమ్. నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఆయన అందు అగపడ ఎట్లా అగపడాలనుకుంటున్నాడు ఆయన? విశ్వాస- ఎట్లా అగపడాలనుకుంటున్నాడు? దేవుడిచ్చు నీతి. విశ్వాసము నీతిగా కనబడాలనుకుంటున్నాడు ఆయన. అట్లనే దేవుడికి కనబడాలి అనుకుంటా ఉన్నాడా? ఇంకా ఏ విధము చేతనైనను ఏ విధము చేతనైనను మృతులలో నుండి మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని నాకు పునరుత్థానం కలగవాలని. ఎందుకు పునరుత్థానం? ఇంత పునరుత్థానం బలమైనదిగా వాళ్ళు ఎట్లా చూశారు? ఎందుకు మారిపోయారు అని అంటే, ఒక దినాన నేను లేస్తాను. నా దేవుడు లేచిన దేవుడు, అవునా? నేను దాన్ని అనుభవిస్తున్నాను కాబట్టి ఒక దినాన నేను కూడా లేస్తాను. కాబట్టి ఇదంతా వేస్ట్, ఇదంతా వేస్ట్. ఏది సత్యము, ఏది జరిగేది అంటే నేను ఒక దినాన లేస్తాను. ఇంకా ఆయన మరణ విషయంలో ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆ, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఎరుగు నిమిత్తము. ఇది ఎరగాలంట. నేను ఇదే చెప్పడానికి, ఇప్పటి నుంచి ఇదే చెప్పడానికి, ఆయన పునరుత్థాన బలమును ఎరగాలంట మనం. అది ఎరగకపోతే, అనుభవించకపోతే బలవంతులము కాలేం. అప్పటి వరకు శిష్యులు కూడా అక్కడనే ఉన్నారు, అవునా? వారు బలవంతులు ఎలా అయ్యారంటే, వాళ్ళు వెయిట్ చేశారు, దేవుని కొరకు వెయిట్ చేశారు. ఆత్మ వారిని నింపిన విధానాన్ని బట్టి బలవంతులుగా మారిపోయారు. ఇంకా చదవండి, కంప్లీట్ చేశాను. ఆయన శ్రమలలో పాలివాడనవుటకు ఆయన శ్రమలలో పాలివాడ అంటే మనం పునరుత్థానంలోకి వెళ్తే శ్రమ ఎదుర్కోవడానికి కూడా ఆయన పొందిన శ్రమలాగా శ్రమ ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉంటాం. శ్రమ ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉంటాం. ఇంకా సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఎంచుకొనుచున్నాను అని అంటాడు. నిజంగా ఎంత గొప్ప మాట్లాడి, ఎంతకు ఎదిగిపోయారండి. పునరుత్థాన బలము, అవునా? పునరుత్థాన శక్తిని చూసుకొని ఎంతవరకు వెళ్ళిపోయారండి కదా. మనం పునరుత్థానంలో ఉన్నాం కదా, పునరుత్థాన దినాల్లో మనం కూడా ఉన్నాం, అది ధ్యానించే దినంలో ఉన్నాం, అవునా? కానీ మనం ఎక్కడున్నాం? ఆ శక్తిలోకి, అక్కడిలోకి అది అనుభవించి అందులోకి మనం వెళ్ళడానికి ఇష్టపడుతున్నామా? అది అనుభవించి అలాగా మారడానికి పౌలు చెప్తున్న మాటల్లాగా నీతిగా కనబడాలి, న్యాయంగా కనబడాలి, ఇదంతా వేస్ట్, అవునా అనుకోవడానికి మనం ఇష్టపడుతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. అలా ఎదిగితే దేవుడు సంతోషిస్తాడు. మనందరి జీవితాలు అంటే ఇది ఒకసారి జరిగేది కాదు, మనం దీనిని అలవాటుగా చేసుకోవాలి, అలవాటుగా అన్వయించుకోవాలి. కాబట్టి అలా ఎదగడానికి ఇష్టపడదాం, దేవుడిని సంతోషపరచడానికి ఇష్టపడదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక.